టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. మాది కోరుకొండ మండలం జంబుపట్నం గ్రామం. నా పేరు ఈతకొట్టు వీర్రాజు. నేను ఈరోజు మా నియోజకవర్గ ఎమ్మెల్యే రాజా గారి కోసం కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ రాజా గారు స్వర్గీయ జక్కంపూడి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుమారుడు అని అందరికీ తెలిసిందే. ఆయన పేరెన్నికల నాయకుడు, ప్రజాసేవకుడు. వారి ఆశయాల్ని పుణుకుపుచ్చుకొని వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే రాజా గారు నెగ్గిన కాడ నుంచి కూడా మా నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించిన అన్ని పనులు కూడా సక్రమంగా చేశారండి. సీసీ రోడ్లు గానీ, డ్రైనేజీలు గానీ, లేదా పాఠశాలల అభివృద్ధి గానీ వీరి హయాంలో చక్కగా జరిగింది. చాలా బాగా చేశారు. అలాగే రాజమండ్రి నుంచి సీతానగరం వరకు కూడా రోడ్డు చాలా అధ్వానంగా ఉండేది. ఆ రోడ్డుని ఏం చేశారంటే చాలా సుందరంగా తయారు చేశారు. ఇప్పుడు అన్నీ కూడా వాహనాలు అయ్యి చక్కగా పోతున్నాయండి. ముందైతే చాలా యాక్సిడెంట్లు జరిగాయి. వీరు ఎలా చేస్తున్నారంటే ఎమ్మెల్యే ఒక్కడే గాని, ఆ ఇంట్లో ఉన్న మొత్తం అమ్మగారు, జక్కంపూడి విజయలక్ష్మి గారు, అలాగే రాజా గారి తమ్ముడు జక్కంపూడి గణేష్ బాబు, వీళ్ళ ముగ్గురు కూడా 3 మండలాల్లో కూడా చక్కగా ఒకరొక మండలం అయితే ఒకరొక మండలం తిరుగుతూ ప్రజా సమస్యలు ఏమన్నా ఉంటే వాళ్ళు చక్కగా సరిదిద్దుతున్నారండి. ఇప్పుడు కొత్తగా రాజా గారి మిసెస్ కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే మనం ఓటేసామనుకోండి, ఒక రాజా గారే కాకుండా ఈ నలుగురు కూడా మనకి సేవకి అందుబాటులో ఉంటారు. ఎవరికి ఏ విధమైన ఆటంకం కూడా కలుగుతలేదు. ఎవరికైనా ఆపదంటే వెంటనే వచ్చి పలకరిస్తున్నారు. వారికి తోచిన సహాయం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమాలు కూడా, పథకాలు కూడా అన్నీ సక్రమంగా జరుగుతున్నాయండి మాకు. మాకు ఏ విధమైన ఆటంకం ఏం జరగలేదు. ఇలాంటి నాయకుడు మనం గనక మళ్ళీ గనక ఓటేస్తే మన అభివృద్ధికి మరింత మనం మెరుగుపరుచుకున్నట్టు ఉంటది. లేదనుకోండి, ఇలాంటి నాయకుడిని గనక మనం పోగొట్టుకుంటే మళ్ళీ మనం పూర్వస్థితిలో ఎలాగుండేవాళ్ళమో పెన్షన్‌లు గట్టా రాకుండా పంచాయతీలకెళ్ళి తెచ్చుకుంటూ, అలాగే మళ్ళీ మళ్ళీ పాత పరిస్థితి పునరావృతం అవుతది. అలా కాకుండా ఉండాలంటే ఇటువంటి నాయకుడిని మనం కంపల్సరీ నెగ్గించుకోవాల్సి ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఓటేసి మనం అత్యధిక మెజార్టీతో ఒక 50,000 అన్న మెజార్టీ తీసుకొచ్చి మన రాజా గారిని గెలిపించుకోవాలండి. అలాగే సీఎం జగన్ గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన ఏ అయితే పథకాలు పెట్టాడో అయన్నిటిని కూడా ఈయన సక్రమంగా నెరవేరుస్తూ, ఆయనకు ఒక తమ్ముడిలాగా, మా ఇంట్లో బిడ్డలాగా ఈయన అందరికీ చేదోడు వాదోడుగా నిలుస్తూ, ఏ కార్యక్రమమైనా సరే ముందుండి నడిపిస్తూ సక్రమంగా కొనసాగిస్తున్నారండి పరిపాలన. ఇటువంటి నాయకుడిని మనం వదిలిపెట్టుకోకూడదని నా ఆశ, నా ఆకాంక్ష. ప్రేక్షకులందరికీ నమస్కారం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.